మీరు దేవుని సంతానంగా పొందిన అత్యంత శక్తివంతమైన ప్రత్యేక హక్కుల్లో ఒకటి ప్రార్థించే సామర్థ్యం. మీరు ప్రతిసారీ మోకాళ్లపై వాలి ప్రార్థించినప్పుడు చీకటి రాజ్యం కంపించడం ప్రారంభిస్తుంది. మీరు ప్రతిరోజూ చేసే ఆ కొన్ని నిమిషాల ప్రార్థనలు మీరు ఊహించలేనంత గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఈరోజు వీడియోలో మీరు అర్ధరాత్రి ప్రార్థించడం ప్రారంభించినప్పుడు జరిగే 5 అసాధారణ విషయాలను వెల్లడించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. 1. మీరు మరింత ఆత్మీయ దాడులను ఎదుర్కొంటారు. అర్ధరాత్రి ప్రార్థించడం ప్రారంభించినప్పుడు మీరు అనుభవించే ప్రధాన విషయాలలో ఒకటి సాధారణం కంటే ఎక్కువ ఆత్మీయ దాడులు. ఎందుకంటే దేవుని సంతానమైన మీ ప్రార్థనలు అపారమైన శక్తి మరియు అధికారాన్ని కలిగి ఉన్నాయి. నరకపు బలమైన శక్తులు కూడా దాన్ని తట్టుకోలేవు. మీరు శత్రువు పన్నాగాలను భంగం చేయమని దేవునిని అడిగినప్పుడు ఆ పని నిజంగానే జరుగుతుంది. మీరు మాటలు మాత్రమే మాట్లాడుతున్నానని అనుకోవచ్చు, కాని ఆత్మీయ లోకంలో ప్రతి ప్రార్థన మాట ఒక కలకలం రేపుతుంది. యేసు పరలోకానికి ఎక్కినప్పుడు ఆయన కలిగిన అదే శక్తి మరియు అధికారాన్ని మీకు అప్పగించాడు. అందుకే మీరు ప్రార్థించినప్పుడు పరలోకం యేసు స్వయంగా ప్రార్థిస్తున్నట్లు స్పందిస్తుంది. లూకా 22:53లో యేసు ఇలా అన్నారు: ఇది మీ కడియయు చీకటి అధికారమును. చీకటి శక్తులకు రాత్రివేళ మరింత స్వేచ్ఛ ఉంటుంది. ఆదికాండము 1:16లో దేవుడు 2 మహావెలుగులను ఏర్పరిచాడు: పగలు పాలించుటకు పెద్ద వెలుగు, రాత్రి పాలించుటకు చిన్న వెలుగు. ఇది ఒక ఆత్మీయ సూత్రాన్ని సూచిస్తుంది. కాని యెషయా 54:15 ఇలా చెబుతుంది: జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు, నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగుదురు. మీ ప్రార్థనలు చీకటి కార్యాలను భంగం చేస్తాయి. అందుకే మీరు రాత్రి ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా నిద్రగా అనిపిస్తుంది. అది ఆత్మీయ ప్రతిఘటన. కాని భయపడవద్దు. 1 యోహాను 4:4 చెబుతుంది: లోకమందున్నవానికంటే మీలోనున్నవాడు గొప్పవాడు. యోబు 38:12లో దేవుడు అడిగాడు: నీవు నీ దినముల నుండి ఉదయాన్ని ఆజ్ఞాపించితివా? అర్ధరాత్రి ప్రార్థన మీ ఉదయాన్ని ముందుగానే ఆజ్ఞాపిస్తుంది. మీ దినాన్ని మీరు నియంత్రిస్తారు. 2 దివ్య ప్రకటనలు మరియు దర్శనాలు పెరుగుతాయి. దేవుడు చాలాసార్లు అర్ధరాత్రిని గొప్ప ప్రకటనల కోసం ఎంచుకున్నాడు. అపోస్తలుల కార్యములు 16:9. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు రాత్రి దర్శనం పొందాడు. అపోస్తలుల కార్యములు 16:9. మాసిదోనియా దేశస్థుడు నిలబడి మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయుము అని వేడుకున్నాడు. ఇది సాధారణ స్వప్నం కాదు, ఇది మిషన్ మార్పు క్షణం. పౌలు ఆసియాలో సేవ చేయాలనుకున్నాడు, కాని దేవుని ఆత్మ అతనిని ఆపింది. రాత్రి దర్శనం ద్వారా దేవుడు దిశను మార్చాడు. కొన్నిసార్లు మన ప్రణాళికలు మంచివే అయినా దేవుని ప్రణాళిక ఉత్తమం. రాత్రి సమయం మన సంకల్పం నిశ్శబ్దమయ్యే సమయం. అక్కడ దేవుని సంకల్పం స్పష్టమవుతుంది. ఆదికాండము 28:12లో యాకోబు స్వప్నంలో భూమి నుండి ఆకాశం వరకు చేరిన మెట్టును చూశాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ సమయంలో యాకోబు పరారీలో ఉన్నాడు, భయంతో అనిశ్చితితో నిండిపోయున్నాడు. కాని అదే పరిస్థితిలో దేవుడు అతనికి వాగ్దానం పునరుద్ధరించాడు. ఆదికాండము 28:15. ఈ సంఘటన మనకు నేర్పేది ఏమిటంటే, మనం ఒంటరిగా ఉన్న రాత్రులే దేవుని సన్నిధి ప్రత్యక్షమయ్యే సమయాలు కావచ్చు. పరలోకం మూసివేయబడలేదు, అది మన పరిస్థితుల మధ్యలో తెరవబడుతుంది. యోబు 33:14-15 చెబుతుంది: దేవుడు ఒకమారు మాటలాడును, 2 మారు మాటలాడును, గాని మనుష్యులు గమనింపరు. రాత్రి స్వప్నములలోనూ దర్శనములలోనూ. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యముంది: దేవుడు ఎప్పుడూ మౌనంగా లేడు, మనమే శ్రద్ధగా వినము. పగటి గంధగోళం మన హృదయాన్ని కఠినపరుస్తుంది, కాని రాత్రి నిశ్శబ్దం మన ఆత్మను మృదువుగా చేస్తుంది. అర్ధరాత్రి ప్రార్థన మనను వినే స్థితికి తీసుకువస్తుంది. దానియేలు 9:21లో నేను ప్రార్థన చేయుచుండగా గబ్రియేలు వేగంగా వచ్చెను అని చెప్పబడింది. గమనించండి, సమాధానం ఆలస్యం కాలేదు, ప్రార్థన మధ్యలోనే పరలోక స్పందన వచ్చింది. దానియేలు ఉపవాసంతో పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. ఇది మనకు తెలియజేసేది ఏమిటంటే, ఆత్మీయ లోతు ఉన్న ప్రార్థనకు ఆత్మీయ స్పందన వేగంగా వస్తుంది. 1 సమూయేలు 3:10లో సమూయేలు రాత్రి దేవుని స్వరాన్ని విన్నాడు.
మొదట అతనికి అది ఏలీ పిలుపు అనిపించింది, కాని తరువాత ప్రభువా నీ సేవకుడు వినుచున్నాడు అని సమాధానమిచ్చాడు. ఈ సంఘటన మనకొక పాఠం నేర్పుతుంది. దేవుని స్వరం వినడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలి. అర్ధరాత్రి ప్రార్థన మనలో ఆ సిద్ధతను పెంచుతుంది. 3. మీరు ఆత్మీయంగా మరింత సున్నితంగా మారుతారు. రాత్రి నిశ్శబ్ద సమయంలో మీ ఆత్మీయ ఇంద్రియాలు పదును పడతాయి. రాజులు 19:12లో ఎలియాకు దేవుడు గాలి, భూకంపం, అగ్ని ద్వారా కాకుండా సన్నని మృదువైన స్వరంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు గొప్ప శబ్దంలో కాకుండా లోతైన నిశ్శబ్దంలో మాట్లాడతాడు. రాత్రి నిశ్శబ్దం ఆ స్వరాన్ని వినడానికి అనుకూల వాతావరణం. హెబ్రీయులకు 5:14 ప్రకారం శిక్షణ పొందిన ఇంద్రియములు మంచిని చెడును గ్రహించును. అర్ధరాత్రి ప్రార్థన ఒక ఆత్మీయ వ్యాయామం లాంటిది. అది మన వివేచన శక్తిని పదును పెడుతుంది. మనం నిర్ణయాలు తీసుకునే ముందు ఆత్మీయంగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. అపోస్తలుల కార్యములు 16:25-26లో పౌలు మరియు సీలలు అర్ధరాత్రి ప్రార్థించి స్తుతించారు. వారు బంధింపబడి ఉన్నారు. పరిస్థితి మారకపోయినా వారి వైఖరి మారింది. స్తుతి ప్రారంభమైనప్పుడు భూకంపం సంభవించింది. తలుపులు తెరుచుకున్నాయి. ఇది ఒక ఆత్మీయ సూత్రం. అర్ధరాత్రి స్తుతి బంధనాలను విరుస్తుంది. విమోచనం తరచుగా అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. యెషయా 10:27 చెబుతుంది, అభిషేకము వలన యోకు నాశనమగును. ఇది కేవలం బంధన విరగడం కాదు, అది భారాన్ని మూసే శక్తి విచ్ఛిన్నమవడం. అర్ధరాత్రి ప్రార్థనలో దేవుని అభిషేకం ప్రవహిస్తుంది. కీర్తనలు 30:5లో రాత్రివేళ కన్నీరు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇది కాలపరిమితి వాగ్దానం. రాత్రి శాశ్వతం కాదు, కన్నీళ్లు అంతిమం కాదు, ఉదయం ఖచ్చితంగా వస్తుంది. 4. విమోచనం జరుగుతుంది. అపోస్తలుల కార్యములు 16:25-26లో పౌలు మరియు సీలలు అర్ధరాత్రి ప్రార్థించి స్తుతించారు. వారు బంధింపబడి ఉన్నారు. పరిస్థితి మారకపోయినా వారి వైఖరి మారింది. స్తుతి ప్రారంభమైనప్పుడు భూకంపం సంభవించింది. తలుపులు తెరుచుకున్నాయి. ఇది ఒక ఆత్మీయ సూత్రం. అర్ధరాత్రి స్తుతి బంధనాలను విరుస్తుంది. విమోచనం తరచుగా అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. యెషయా 10:27 చెబుతుంది, అభిషేకము వలన యోకు నాశనమగును. ఇది కేవలం బంధన విరగడం కాదు, అది భారాన్ని మోసే శక్తి విచ్ఛిన్నమవడం. అర్ధరాత్రి ప్రార్థనలో దేవుని అభిషేకం ప్రవహిస్తుంది. కీర్తనలు 30:5లో రాత్రివేళ కన్నీరు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఇది కాలపరిమితి వాగ్దానం. రాత్రి శాశ్వతం కాదు, కన్నీళ్లు అంతిమం కాదు, ఉదయం ఖచ్చితంగా వస్తుంది. మీ అర్ధరాత్రి కన్నీళ్లు ఉదయం విజయంగా మారుతాయి. 5. అతీంద్రియ రక్షణ మరియు ఆశీర్వాదాలు విడుదల అవుతాయి. నిర్గమకాండము 12లో అర్ధరాత్రి దేవుడు తీర్పు తీర్చాడు, కాని రక్తచిహ్నం ఉన్న ఇళ్లను దాటిపోయాడు. ఇది రక్షణ యొక్క చిత్రం. ప్రార్థన మన ఇంటి ద్వారాలపై ఆత్మీయ రక్తచిహ్నంలా ఉంటుంది. యోబు 10:10లో సాతాను, నీవు అతని చుట్టూ కంచె వెయ్యలేదా అని అన్నాడు. ప్రార్థన ఆ కంచెను నిర్మిస్తుంది. 2 రాజులు 19:35లో రాత్రివేళ దేవదూత శత్రువును సంహరించాడు. మనం నిద్రలో ఉన్నా దేవుడు యుద్ధం చేస్తాడు. యెషయ్యా 26:3 చెబుతుంది, నిన్ను నమ్మిన వానికి సంపూర్ణ సమాధానము కలుగును. అర్ధరాత్రి ప్రార్థన మన హృదయాన్ని స్థిరపరుస్తుంది. మత్తయి 26:41లో యేసు చెప్పినట్లు, జాగరూకులై ప్రార్థించుడి. ఇది కేవలం ఆజ్ఞ కాదు, ఇది రక్షణ మార్గం. అందువల్ల అర్ధరాత్రి ప్రార్థన ఒక ఆచారం కాదు, అది ఆత్మీయ ద్వారం. అక్కడ దర్శనాలు వస్తాయి, విమోచనం జరుగుతుంది, రక్షణ విడుదల అవుతుంది, సమాధానం స్థిరపడుతుంది. మీరు నిశ్శబ్ద రాత్రిలో దేవుని వెదికినప్పుడు పరలోకం మీకోసం కదులుతుంది. మీరు ఈ వీడియోను ఇష్టపడితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.